హల్లెలూయా. లేఖన భాగములలో మనం చూసినట్లయితే ఒక చక్కని స్త్రీని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం గమనించవచ్చును. సమరయ స్త్రీ. ఆమె మిట్ట మధ్యాహ్నము 12 గంటలప్పుడు మరి యాకోబు బావి దగ్గర సుఖారని ఊరిలో మరి యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వెళ్తుంది. ఎవ్వరు లేని సమయం, ఆమెకు ఒక మంచి సాక్ష్యము లేని జీవితము, అందరి చేత చీ అనిపించుకుంటున్న జీవితము, రోత జీవితము, పాప జీవితము, ఎంతో చీకటి బ్రతుకు, అవిధేయకరమైన జీవితము, కంపు జీవితంతో ఉన్న తాను మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆ బావి దగ్గర మరి నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు ఆకస్మికంగా అక్కడ ప్రభువారిని కలుసుకోవటం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె అక్కడ ఉంటున్న సమయంలో ప్రభువారు ఆయన శిష్యులైతే ఆహారం తీసుకురావడానికి ఊరిలోనికి వెళ్ళినప్పుడు ప్రభువారే ఒక్కరే ఉండి ఆమెతో మాట్లాడుచున్నారు. అమ్మా, నాకు దాహం అవుతుంది, నేను త్రాగడానికి నీళ్ళు ఇవ్వు అంటే ప్రభువారికి ఆమె నీళ్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు యూదులు, నేను సమరయురాల్ని. You are a Jews, I am a Samaritan woman. How can I give water to drink? She was questioning. అయితే ప్రియబిడ్లారా, అయితే నువ్విచ్చే నీళ్లు త్రాగితే మరి మళ్ళీ దాహం అవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే నీకు నిత్య జీవం వస్తుంది, అది జీవజలపు వాటర్ అని అన్నప్పుడు ఆమె ఏమాత్రం కూడా ఆలోచించదు, ఏమాత్రం కూడా ఇవ్వడానికి ఇష్టపడదు, ఏమాత్రం కూడా మరి ఆ యొక్క వాటర్ ప్రభువారికి అందించడానికి ఇష్టపడదు. కానీ ప్రభువారు అంటున్నారు కదా, నీ హృదయ రహస్యములు నేను ఎరిగిన వాడను, నీ యొక్క జీవితం ఏంటో, మరి నీ బ్రతుకేంటో, నీ యొక్క సమస్తము ఎరిగిన దేవుడు నేను అని చెప్పి ఆమె యొక్క సాక్ష్యము, ఆమె యొక్క బ్రతుకులో ఆమె చేస్తున్న ఆ యొక్క జీవితాన్ని మొత్తాన్ని వివరించి చెప్పుచున్నప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసుకుంటుంది. నీవు క్రీస్తువా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు ప్రవక్తవా అని అడుగుతున్నప్పుడు ఆమెకు ఒక అవగాహన వస్తుంది. ఆ యొక్క సమరయ స్త్రీకి వీ హ్యావ్ టు రిమెంబర్, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మనము మొదట ఎవరోలే అన్నట్లు మాట్లాడతాము. మాట పెరిగినప్పుడు వీ నీడ్ టు గెట్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ పర్టికులర్ పర్సన్. అలానే ఆమె కూడా, సమరయ స్త్రీ కూడా ప్రభువుని చూచినప్పుడు ఎవరోలే, ఆయన యూదుడు అనుకుంది, కానీ మాట పెరిగి ప్రభు వారి యొక్క స్వీట్ అండ్ వర్డ్స్ వింటున్నప్పుడు ఆమెలో ఒకలాంటి కలవరం అని చెప్పవచ్చు. ఒక మాట చెప్పాలంటే, మరి నా యొక్క బ్రతుకును, నా యొక్క జీవితాన్ని, మా యొక్క సీక్రెట్ విషయాలన్నీ చెప్తున్నారు అంటే ఈయన ఎవరో ప్రవక్త, మెస్సయ్య అని చెప్పి అనుకొని ఆమె వెంటనే మనం గమనించినట్లయితే ఇక్కడ లేఖన భాగములలో యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో, జాన్ గాస్పెల్ చాప్టర్ 4 verse 28లో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి షీ లెఫ్ట్ హర్ పాట్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ షీ ర్యాన్ అంటూ సెమారిటన్ సిటీ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే వెంటనే ప్రభు వారి యొక్క మాటల మాధుర్యము, షీ యాక్సెప్టెడ్ ఇమ్మీడియట్లీ, షీ కమ్ టు నో దట్ జీసస్ ఈజ్ ఎ సేవియర్ అండ్ హీ ఈజ్ ఎ మెస్సయ్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. షీ లెఫ్ట్ హర్ పాట్ దేర్ ఇట్ సెల్ఫ్. పాపపు కుండను అక్కడే విడిచిపెట్టి 29వ వచనంలో, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, కమ్ లెట్ us go and see what all I have done he told to me. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కూడా అని ఆ ఊరిలో వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఊర్లో వారికి చెప్తే వారు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? నో, దే వోంట్ యాక్సెప్ట్ దట్ మచ్ ఈజీలీ, బికాజ్ షీ హ్యాడ్ నో గుడ్ టెస్టిమనీ. షీ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఉమెన్. షీ హ్యాస్ నో ఈవెన్ నేమ్. సో ఎవ్రీవన్ వర్ మర్మరింగ్ దెమ్సెల్ఫ్. ఏమని అంటున్నారంటే, ఈమంట మెస్సయ్యను చూసిందంట, ఈమంట యేసయ్యను చూసిందంట, నన్ను మీరందరూ వచ్చి చూడండి, నాతో చెప్పినవి మీతో కూడా చెప్తారు రండి అని అంటుంది. ఎంతవరకు వాస్తవం అని దే మైట్ హ్యావ్ డిస్పైస్ హర్ వెరీ బ్యాడ్లీ. వారు చాలా మరి ఎన్నో రకాలుగా ఆ యొక్క సమరయ స్త్రీని
కించపరిచి ఉండవచ్చు. బట్ గాడ్ ఆల్మైటీ ఈజ్ ఎ లవింగ్ గాడ్. ఆమె ఒక చెడ్డ సాక్ష్యం కలిగిన స్త్రీ, ఒక చెడ్డ ప్రవర్తన కలిగిన స్త్రీ, లోకము పాపంలో జీవిస్తున్న స్త్రీ ఒకప్పుడైతే. ఎప్పుడైతే ఆ యొక్క యాకోబు బావి దగ్గర ప్రభు వారిని కలుసుకుందో, ప్రభు వారితో సంభాషణ చేసిందో, ప్రభు వారు ఆమెను దర్శించారు, immediately she left her part of her sin, everything she left her, and she went to Samaritan city with a good testimony. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి సాక్ష్యంతో సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆమె వెంటనే సమరయులకు చెప్తుంది, నాతో చేసినవన్నీ చెప్పిన వారిని మీరు కూడా చూదురు, రండి, కమ్ లెట్ us run and come let us go. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. Many Samaritans from that town believed in him because of the women's testimony. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Because of the women's testimony, many Samaritans from the town believed in him. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పినవన్నీ, నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో సాంగ్ ఆఫ్ సలోమన్ పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనములో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. డ్రా మీ. So let us run after thee. Praise the Lord. Hallelujah. నన్ను ఆకర్షించుము. ఆకర్షణీయుడైన ప్రభువైన యేసయ్య ఆకర్షించి ఉన్నాడు సమరయ స్త్రీని. ఆమె యొక్క జీవితాన్ని, ఆమె గతాన్ని, ఆమె పాపాన్ని, ఆమె చేసి ఉన్న దోషములను, తప్పిదములను బట్టబయలు చేసి చెప్పి ఉన్నాడు. వెంటనే she realized and repented there itself. She left her a part of her sin. ఆ పాపపు కుండను అక్కడే విడిచిపెట్టి సమరయ పట్టణంలోకి వెళ్ళి ఉన్నది మంచి సాక్ష్యముతో. నేనే కాదు ఈ అనుభవాన్ని పొందాలి, నేనే కాదు ఈ యొక్క అనుభూతిని పొందాలి, నా సమరయ ప్రజలు కూడా పొందాలి, వాళ్ళు కూడా చూడాలి అని వెళ్ళి అనేకులు సమరయులని నడిపించింది. స్తోత్రం, హల్లెలూయా. తొలకరి వార కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, మన జీవితంలో ఆకర్షింపబడ్డాము కల్వరి ప్రేమమైన యేసయ్యను మనము రుచి చూసి ఉన్నాము. ఆయన ఉత్తముడు, ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. He can do mysterious miracles in my life. నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్న ప్రభువాన్ని నేను చూసి ఉన్నానని చెప్పుకొనుచున్నాము. కానీ నా జీవిత అనుభవ సాక్ష్యము, పరిమళ సువాసన కలిగిన ఆ యొక్క పొందిన అనుభవ సాక్ష్యము, ప్రభు అయిన కల్వరి ప్రేమ మనము ఇతరులకు చెప్పగలుగుచున్నామా? పాస్టర్సే చెప్పాలా? ఇవాంజలిస్టులే చెప్పాలా? లేదా ఏర్పాటు చేసుకున్న పరిచారకులే చెప్పాలా? నో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ ఎట్ దిస్ టైమ్. కడవరి ఎంత దినాల్లో ఉన్నాం. దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క కోపాగ్నికి మనము ఆహుతి కాకకు మునిపే, దేవుని యొక్క కోపాగ్ని మన మీద రగులు కొనక మునిపే మనము అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్తను ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నది. ఎస్, మనము సువార్త ప్రకటించాలి అంటే మనము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా మన యొక్క జీవిత సాక్ష్యము వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద ఫ్యామిలీ. మనము కుటుంబంలో మన యొక్క పరిమళ సువాసన కలిగిన ఆ యొక్క నడవడికను బట్టి మన కుటుంబీకులు మొదటిగా మారాలి. దేవుని స్తోత్రం. వాక్యం విన్న మీ యొక్క హృదయాలు ఈ మాట ద్వారా బలపరచబడి మీరు కూడా అటువంటి కార్య సాధన చేయుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎస్ లార్డ్ జీసస్, హెల్ప్ us లార్డ్ టు డ్రా క్లోజర్ unto you, మాస్టర్.
So that let us run all the family members at first, oh Lord Father. ఓ దేవా తండ్రి, కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేదు అంటే అయా అందరూ కూడా మీ రక్తంలో కడగబడిన వారిగా అయా ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతున్న రీతిగా ఉంటుండగా అయా నెమ్మది సమాధానం లేక దుఃఖముతో ప్రభా ఆయా ఎటువంటి ఆనందం లేకుండా నిరుత్సాహంతో నిస్సహాయతో అయా ఎంతో అయా నరకమును అనుభవిస్తున్న కుటుంబాలను ఈ క్షణమే దర్శించండి. ఓ లార్డ్ జీసస్, ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హార్ట్స్, Lord Father Jesus, touch their hearts, O Lord. Whoever might be sick, O Lord Father, heal them, O Lord Father. Mentally, Lord Father, whoever disturbed, O Lord Father, give them, Lord, oh peace and joy, O Master, in their hearts and minds and souls, O Father Jesus. ఆత్మ అయి ఉన్నారు కనుక మేము ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప యేసు నామములో అనుగ్రహింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి మీ రాజ్యమును కట్టడానికి ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించండి. అలాంటి దేవా లార్డ్ జీసస్ విత్ ది స్పిరిట్ ఆఫ్ మాస్టర్ రైట్ నౌ. Thank you, Lord Father, for answering our prayers. With thanksgiving, I pray in Jesus' precious name. మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిస్తున్నందుకు మీ నామమున కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును నశించిపోతున్న ఆత్మలకును తొలకరి వార కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడ్డలకు ప్రోత్సహించుచున్న బిడ్డలకును సదాకాలము తోడయుండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మా కొరకు, మా పరిచర్యల కొరకు, కుటుంబం కొరకు, మా యొక్క సెయింట్ జోసెఫ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్ కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.